చాలా మంచి గీతములు, చాలా మంచి స్వరంతో మనల్ని ఆరాధనలోకి నడిపించిన సింగింగ్ టీని బట్టి ఎంత చెల్లిస్తున్నాను. మనం లేఖన భావం పోక మునుపు ఒకటి ఫైర్, అగ్ని గురించి ఆలోచిద్దామా? అగ్ని అగ్ని అంటే మనకి ఏం గుర్తొస్తుంది? ఒక వేడి ఉంటుంది. దాన్ని ఇష్టపడతామా? అగ్నిని దాని దగ్గరికి పోగలుగుతామా? ఇంకా అగ్ని అంటే భయం కూడా పుట్టుకొస్తుంది కదా మనకు. సరే, ఇట్ డెస్ట్రాయ్స్ ఆల్సో కదా. కీర్తనలు 24 అధ్యాయము మొదటి 4 వచనం చదువుకుందాము. కీర్తనలు సామ్స్ 24 ఫస్ట్ 4 వర్సెస్. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలముల్లో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. వచ్చిన 3 చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఇక్కడ ఉంటుంది. మళ్ళీ చదువుదాము. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలముల్లో నివసింపదగిన వాడెవడు? దానికి సమాధానం కూడా వచ్చిన 4లో ఇచ్చి ఉంటాడు. ఇది ఒక ప్రాముఖ్యమైన క్వశ్చన్. దాని ఆన్సర్ కూడా చాలా బలమైనవి. ఇటువంటి క్వశ్చనే ఇంకొక చోట కూడా రాయబడి ఉన్నది. చూద్దాము. కీర్తనలు 15 అధ్యాయము మొదటి వచనం. సామ్స్ 15 ఫస్ట్ వర్స్. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఇటువంటి క్వశ్చన్ ఇంకొక దగ్గర కూడా ఉంది. యెషయా గ్రంథంకి వెళ్దాము. 33 14 అధ్యాయం 2వ భాగం. 33 14 వచనము 2వ భాగం. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసింపగలడు? ఇక్కడ రాస్తున్నప్పుడు దహించు అగ్నితో నివసింపగలడు. సేమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. మనం ఇప్పుడు వరకు చూసిన 3 చాప్టర్స్ లో సేమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. మనలో ఎవడు? ఇక్కడ మన దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి, చాలా గుణాలు ఉన్నాయి. ఇక్కడ ప్రచురించబడినట్లు అగ్నితో నివసింపగలవాడెవడు? దహించు అగ్ని. మనం హెబ్రీ పత్రిక 12 అధ్యాయం లాస్ట్ వర్స్ చూసినట్లయితే మన దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. సో మనకి ఈరోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? అది దహించే అగ్ని. మనం నివసింపగలమా? ఆయన ఉన్న ప్రదేశంలో మనం నివసింపగలమా? ఆయన దగ్గరికి పోగలమా? ఆయన దహించి వేసే, కాల్చి వేసే అగ్ని. ఆయన అగ్ని దేంతో పోల్చొచ్చు అంటే ఆయన పరిశుద్ధుల్ని ప్రచురించబడుతుంది. ఇక్కడ నిత్యము దహించు అగ్ని. ఆయనలో ఏ మలినము లేదు, ఏ పాప స్వభావం లేదు, ఏ పాపం దాని దగ్గరికి రాలేదు, కాల్చివేయబడుతుంది. ఎట్లా అగ్ని అయితే దాంట్లో ఏమి వేసినా అది కాల్చేస్తుందో అటువంటి అగ్ని. ఆయన నివసించు స్థలము పరిశుద్ధ స్థలముగా మనం పరిగణించవచ్చు. అందుకే ఆయనని దహించు అగ్ని ఏనని మనం చూస్తాం. ఈ దినము మనం ఒక 3 పర్వతములు చూస్తాము. దేవుడు అగ్నితో దిగి వచ్చినప్పుడు 3 పర్వతములు మనం చూస్తాము. మొదటి పర్వతం హోరేబు పర్వతం. మోషే మొదటిసారిగా దేవుడిని కనుగొన్నప్పుడు కాల్చుచున్న పొదని మనం చూస్తాము. మోషే అది చాలా ఆసక్తికరంగా ఉందనేసి దాని దగ్గరికి వెళ్ళడానికి చూస్తాడు. దేవుడు ఏం చెప్తాడు? మోషే దగ్గరికి రాకము, నువ్వు నివసించిన ప్రదేశము పరిశుద్ధమైనది కదా. మలాకి 3:2లో ఏం చెప్పబడి ఉంటుంది? ఆయన కంసాలి వంటి అగ్ని వంటివాడు, కంసాలి చేత అగ్ని వంటివాడు, సమస్తంలో కాల్చివేసేవాడు కదా. చాకిలి వాణ్ణి సబ్బు వంటివాడు.
అయితే మనకేంటి, దేవుడు ఇంత పరిశుద్ధుడు, ఇంత అగ్ని వంటి వాడు, అయితే మనకేంటి, మన భాగానికి మనకి వెళ్ళినప్పుడు, మొదటి భాగానికి కీర్తన 24కి వెళ్ళినప్పుడు వై వీఆర్ లుకింగ్ అట్, మరొకసారి మన 24కి వెళ్ళినప్పుడు మొదటి 2 వచ్చినప్పుడు, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములు యెహోవావే, వీఆర్ టెంపరవరీ హియర్. ఇది దావీదు రాసిన కీర్తన. దావీదు రాజు కదా, దావీదుకి సమస్తము, ఆయనకున్న బౌండరీస్లో సమస్తము ఆయనవే. ఆయన రాజు కాబట్టి హీ కెన్ క్లెయిమ్ ఎవ్రీథింగ్. కానీ దావీదు రాస్తున్నాడు రాజుగా, ఇక్కడ భూమి అంతా దేవునిదే, నాది కాదు. మనం కూడా చెప్పుకోవచ్చు, జూబ్లీ హిల్స్లో ఉంటున్నాము, బంజారా హిల్స్లో ఉంటున్నాము, లేదా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాము అని. కానీ ఇక్కడ మనకు గుర్తు చెప్పేది ఏంటంటే, వీఆర్ టెంపరవరీ హియర్, ఇట్ ఈస్ గాడ్స్, యెహోవావే. ఈ స్థలము మనం ఏదో ఒక రోజు మనం దేవుని కలుసుకోబోతున్నాం. అగ్ని జ్వాలల వంటి వాడు దహించు అగ్నిదారికి మనం వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు. ఎటువంటి స్థలం మనకు కోరుకున్నాం, నిర్ణయించుకున్నాం, దహించు అగ్ని, ఆ ప్రదేశానికి మనం వెళ్ళిపోవాలి. 2వ వచనం చూసినట్లయితే, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. సముద్రముల మీద పునాది వేసెను భూమికి. ఎవరన్నా ఆర్కిటెక్ట్స్ ఎవరైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే వానాకాలంలో వరదల టైంలో చేయరు. ఎందుకని? సాయిల్ లూజ్గా ఉంటుంది. ఆ నీళ్ళంతా తీసేసి ఎండబడిన తర్వాత పునాదులు వేస్తారు. కానీ మన దేవుడు ఇక్కడ చూసినట్లయితే ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. ఎంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. 2వ కొండకి వెళ్దాము. 2వ కొండ గురించి చూద్దాము. 2వ కొండ సీనాయి పర్వతము. దాని ఒక ప్రస్తావన నిర్గమకాండము 19వ అధ్యాయంలో ఉంటుంది. సర్క్యూట్గా దాన్ని రీడ్ చేద్దాము. నిర్గమకాండము 19వ అధ్యాయము 10 నుంచి నేను చదువుతాను, గమనించండి. యెహోవా మోషేతో, ఇశ్రాయేలు అందరూ దేవుని కనుగొనడానికి వచ్చారు ఇక్కడ చూడడానికి, ఇశ్రాయేలు మోషే. సో దానికి యెహోవా అంటున్నాడు, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలను ఉదుక్కుని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనులు ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరును ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచున ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపవలెను. ఎవడనూ చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుషులు గాని మృగములు గాని బ్రతకకూడదు. బురధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలని అనెను. ఈ పర్వతం మీద ఇది మనం ఆలోచించుకున్నట్లయితే ఒకసారి కళ్ళు మూసుకొని, ఎంత భయంకరంగా ఉన్నది. ఆ పర్వతముకి దగ్గరకు కూడా పోకూడదు, దగ్గర వరకు వెళ్ళి అంచు దాటకూడదు, టచ్ చేయకూడదు కదా. దాని స్థిరపాటు చూడండి. పరిశుద్ధపరచుకోబడాలి, 10వ వచనంలో పరిశుద్ధపరచుకోబడాలి, వాళ్ళు బట్టలు ఉతుక్కోవాలి, ఆ వచ్చిన బౌండరీని దాటకూడదు, పొరపాటున టచ్ చేస్తే రాళ్లతో కొట్టి చంపబడాలి, మృగంలోనైనాను టచ్ చేస్తే చంపబడాలి. ఇంత గంభీరమైన దేవుడు కదా మన దేవుడు. అక్కడ పనిష్మెంట్ ఉంది టచ్ చేసిన వెంటనే, అక్కడ డిస్టెన్స్ ఉంది. దేవుడికి ఇశ్రాయేల్ ప్రజల మధ్య డిస్టెన్స్ ఉన్నది కదా, పనిష్మెంట్ ఉంది టచ్ చేసినట్లయితే. అయితే మనం ఇంకొక కొండ గురించి కూడా చూద్దాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి మనం ఫాస్ట్గా చదివేసుకుందాము. స్పర్శించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బురధ్వనికును మాటల ధ్వనికును మీరు వచ్చి ఉండలేదు. ఇది సీనాయి పర్వతం గురించి చెప్తున్నాడు. ఒక జంతువైనను ఆ కొండ తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నదని మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఇప్పుడైతే, ఇది 3వ కొండ, సియోను కొండ. ఇప్పుడైతే సియోను కొండకు, జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేల వేల కొలది దేవదూతల యొద్దకు, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరూ న్యాయాధిపతి అయిన దేవుడి యొద్దకును
సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడికి వచ్చి ఉన్నాం? మనం ఏది నిర్ణయించుకున్నాం? సియోను కొండ నిర్ణయించుకున్నాం కదా. ఇక్కడైతే దేవుని ప్రదేశంకి వెళ్ళచ్చు, దేవుని చూడొచ్చు, దహించుచున్న దేవుణ్ణి చూడవచ్చు, అక్కడ నివసించవచ్చు. అక్కడ ఇంకేమేమి ఉన్నాయి? వేవేల దూతలు వాళ్ళు పాటలు పాడుతుండగా వాళ్ళతో కలిసి మనం సంతోషంగా ఉండొచ్చు. ఎంత గొప్ప భాగ్యం! అదే సీనాయి కొండ చూసినట్లయితే భయంకరమైనది కదా. అటు మనం తట్టుకోలేము. మోషేనే అంటున్నాడు, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. అక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాం? సియోను కొండకు వచ్చాం కదా. ఎంత గొప్ప బాధ్యత! ఇది ఎవరిచ్చింది? ఎంత ధన్యత మనకు కలిగినది! యేసు ప్రభు వల్ల, రాయబారైన యేసు ప్రభు వల్ల మనం ఇట్లాంటి ప్రదేశానికి, దహించుచున్న అగ్ని ఉన్న ప్రదేశానికి మనం వెళ్ళగలుగుతున్నాం. ఎంత గొప్ప బాధ్యత! ఇది మనకి దేవుడు ఇచ్చాడు, యేసు ప్రభు వల్లే కలిగింది కదా. మనం వెతకలేదు, ఆయనే మనకు ఇది ఉచితంగా దయచేస్తున్నాడు కదా. ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధనలోకి వెళ్దామండి. ఆరాధనకు సమయం ఇవ్వబడింది, సమయం తీసుకోనండి.